అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. ఈరోజు మనం లో షో గ్రిడ్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. వాటి గురించి మనతో పాటు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్సేన్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. శ్రీ గురుభ్యో నమః. సార్, ఇప్పుడు లో షో గ్రిడ్ నెంబర్స్ అంటే ఏంటి? ఇప్పుడు లో షో గ్రిడ్ అనేది మనకి ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయిందండి వరల్డ్ వైడ్గా. అంటే ఆస్ట్రాలజీలో ఎలాగ జాతక చక్రం కానీ కుండలిని కానీ చూసి ఎలా చెప్తారో మనం లో షో గ్రిడ్ ద్వారా కూడా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని చాలా ఈజీగా అనాలిసిస్ చేయొచ్చు అండి. లో షో గ్రిడ్ కనుక మీరు తెలుసుకోగలిగితే కేవలం 5 minutesలో మీ లైఫ్, మీ జాతకాన్ని మీరే చూసుకోవచ్చు. అది ఎలా, లో షో గ్రిడ్లో నంబర్స్ ఎలా ఉంటాయి, లో షో గ్రిడ్ ద్వారా మనం ఎలా చూసుకోవాలనేది చూద్దాం. చూడండి, లో షో గ్రిడ్ న్యూమరాలజీ కేవలం ఈ 9 నంబర్స్ మీదే ఆధారపడి పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ 9 నంబర్స్తోనే లో షో గ్రిడ్లో యోగాలని మనం తెలుసుకోవచ్చు. అయితే ఒక్కొక్క నంబర్ 1 to 9 నంబర్స్ వాటి పొజిషన్ ఎక్కడ ఉంటాయి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి, ఒక నంబర్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి చూద్దాం. ప్రతి వ్యక్తి కూడా టోటల్ ఈ 9 నంబర్స్లోనే పుడతారు. ఈ భూమి మీద 850 కోట్ల మందిలో అందరూ ఈ 8 నంబర్లోనే పుడతారు. 1 to 9 నంబర్, మళ్ళీ 11 to 31 అంటే మళ్ళీ సింగిల్ డిజిట్ చేస్తే 1 to 9 వస్తాయి. కాబట్టి చూడండి, 1వ నంబర్ ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ 9 నంబర్స్. మీరు కూడా ఇలాగే ఒక లో షో గ్రిడ్ యాస్టీస్గా వేసుకోండి. యాస్టీస్గా వేసుకుని మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉండే నంబర్స్ ఏమేమి ఉన్నాయో కూడా సేమ్ గ్రిడ్లో అప్లై చేస్తూ ఉండండి. ముందుగా ఒక పేపర్లో యాస్టీస్ లో షో గ్రిడ్ వేసుకోండి. ఇంకో పేపర్లో కూడా సింగిల్ లో షో గ్రిడ్ వేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏ నంబర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా ఫిలప్ చేయొచ్చు. అయితే ఈ లో షో గ్రిడ్లో మీరు ఎప్పుడైనా గమనించండి, మొత్తం 8 రకాల యోగాలు ఉంటాయండి. అంటే నిలువుగా 3 యోగాలు, 4, 3, 8 ఒక యోగము, 9, 5, 1 ఒక యోగము, 2, 7, 6 ఒక యోగం. అంటే నిలువుగా 3 యోగాలు ఉన్నాయి, అడ్డంగా 3 యోగాలు ఉంటాయి. చూడండి, 4, 9, 2, 3, 5, 7, 8, 1, 6 అంటే నిలువుగా 3 యోగాలు, అడ్డంగా 3 యోగాలు, క్రాస్గా 2 ఉంటాయండి. అంటే 4, 5, 6, 2, 5, 8 ఇవి మొత్తం 8 యోగాలు ఉంటాయండి. మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎన్ని యోగాలు ఉన్నాయో కూడా ఇలా వేసుకొని చూసుకోవచ్చు. అయితే ముఖ్యంగా మొత్తం 8 రకాల యోగాలు మన డేట్ ఆఫ్ బర్త్లో ఉంటాయి. అయితే అందరికీ అన్ని యోగాలు ఉండాలని రూల్ ఏం లేదండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎటువంటి యోగాలు ఉన్నాయో కూడా మీరు కూడా ఈ చార్ట్ వేసుకొని పక్కన చూసుకోవచ్చు. అయితే ముందుగా మనం 159 అనేది లైన్ గురించి చూద్దామండి. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లో అయితే 1, 5, 9 ఉంటుందో దాన్ని లో షో గ్రిడ్ ఆధారంగా విల్ పవర్ లైన్ అని అంటారండి. 1, 5, 9 అంటే మీరు వరల్డ్ వైడ్గా టాప్ మోస్ట్ విఐపీలను కనుక తీసుకుంటే ప్రతి ఒక్కరి డేట్ ఆఫ్ బర్త్లో కామన్గా ఉండే నంబర్స్ 159. దీన్ని సక్సెస్ ఆఫ్ సింబల్ అని అంటారండి. ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వ్యక్తులు డేట్ కానీ, మంత్ కానీ, ఇయర్ కానీ ఎక్కడైనా సరే 1, 5, 9 కనుక ఉంటే ఈ వ్యక్తి 100% విఐపీలు అవుతారు. మీరు ఉదాహరణకు మన్మోహన్ సింగ్ చూడండి, మనకు మోడీ గారు చూడండి, రాజశేఖర రెడ్డి చూడండి, కేసీఆర్ చూడండి, చంద్రబాబు నాయుడు చూడండి, పవన్ కళ్యాణ్ చూడండి, ఇలా టాప్ పీపుల్స్, అదాని వాళ్ళు చూడండి, ఇలా టాప్ పీపుల్స్ని కనుక మీరు చూసుకుంటే ప్రతి ఒక్కరి డేట్ ఆఫ్ బర్త్లో కామన్గా 159 ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సింబల్ ఆఫ్ సక్సెస్ అంటారు. ఇటువంటి వ్యక్తుల్లో చాలా దృఢ సంకల్పం ఉంటుంది. జీవితంలో ఎన్ని కష్టాలు, నష్టాలు, అపజయాలు, ఓటములు ఎదురైనా కూడాను మళ్ళీ సక్సెస్ అవుతామనే కాన్ఫిడెంట్ లెవెల్ చాలా హై స్థాయిలో ఉంటుంది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఇటువంటి నంబర్ ఉంటే 100% మీరు సక్సెస్ అవుతారు. మీ లైఫ్లో మీకు విఐపి హోదా వస్తుంది. కాబట్టి ఇప్పుడు కనుక మీరు ఈ విషయాన్ని తెలుసుకుంటే ఇప్పుడైనా మీరు విఐపిగా మారడానికి ప్రయత్నించండి. 159 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు 1900 సంవత్సరం నుంచి 99 వరకు పుట్టిన వాళ్ళలో ప్రతి ఒక్కరిలో 1 ఉంటుంది, 9 ఉంటుంది, కానీ 5 నంబర్ ఉండదండి. కాబట్టి 5 ఇక్కడ మాస్టర్ కీ నంబర్ అంటారు. ఎప్పుడైతే 5 ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్లో ఈ వ్యక్తి లైఫ్లో చాలా స్టెబిలిటీగా ఉంటాడు.
జీవితం మీద ఒక మంచి అవగాహనతో ఉంటారు, బ్యాలెన్స్డ్గా ఉంటారు. కాబట్టి 159 అనేది విల్ పవర్ లైన్ అంటారు. అదేవిధంగా 438 అండి, 951 విల్ పవర్ లైన్, 438 ఇది థాట్ ప్లేన్ అని అంటారండి. అంటే ఏ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే 4, 3, 8 కనుక ఉంటే ఇటువంటి వ్యక్తుల ఆలోచన విధానం చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇటువంటి వ్యక్తులు ప్రపంచం ఎక్కడైతే ఆలోచించడం ఆపేస్తుందో వీళ్ళు అక్కడి నుంచి ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇటువంటి వాళ్ళు ఎక్కువగా పొలిటికల్ లీడర్లుగా గాను, స్టాక్ మార్కెట్ అనాలిసిస్ గాను, లాయర్లుగా గాను, సిఏగా గాను ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా సక్సెస్ఫుల్గా ఉంటారండి. అదేవిధంగా 276 యాక్షన్ ప్లాన్, ఇదేమో థాట్ ప్లేన్, ఇది విల్ ప్లేన్, ఇది యాక్షన్ ప్లేన్ అండి. అంటే యాక్షన్ చాలా బాగా ఉంటుంది. ఇటువంటి వ్యక్తుల్లో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్లో గనక 2, 7, 6, 276 గనక లేకపోతే ఎక్కువగా లేజీనెస్ ఉంటుంది, సోమరితనం ఉంటుంది, వాయిదా వేసే తత్వం ఉంటుంది, అన్ని తమోగుణ లక్షణాలు ఉంటాయి, జీవితం మీద సరైన అవగాహన ఉండదు, నిర్ణయాలు సరిగా తీసుకోలేరు, అలసటత్వం ఎక్కువగా ఉంటుంది. కానీ ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే 2, 7, 6 ఉంటుందో ఇటువంటి వ్యక్తుల జీవితంలో ఏ ఆలోచన అయితే వస్తుందో ఇమ్మీడియట్లీ అమలు చేసేస్తారు. యాక్షన్ ప్లాన్ చాలా బాగా ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్లో కనుక 276 కనుక ఉంటే ఇటువంటి వ్యక్తులు స్పోర్ట్స్ పర్సన్స్ గాను, ఆర్మీ ఆఫీసర్స్ గాను, సినిమా యాక్టర్ గాను, యూనిఫామ్ జాబ్లలో చాలా బాగా సక్సెస్ అవుతారు. యాక్షన్ ప్లాన్ వెరీ వెరీ గుడ్. కాబట్టి ఇప్పుడు నిలువుగా ఉండే 3 యోగాస్ చూసాం మనం. పొలిటికల్ లైన్ ఒకటి, విల్ ప్లేన్ ఒకటి, యాక్షన్ ప్లేన్ ఒకటి. ఇప్పుడు అడ్డంగా ఉండే లైన్స్ కూడా చూడాలి. డేట్ ఆఫ్ బర్త్లో 492 గనక ఉంటే ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా షార్ప్ మెమొరీని కలిగి ఉంటారు, చాలా ఇంటెలిజెంట్ పీపుల్స్ ఉంటారు. ఇటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్స్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, సివిల్ సర్వీస్ వైపుకు వెళితే వెరీ వెరీ సక్సెస్ఫుల్. అదేవిధంగా 357 దీన్ని ఎమోషనల్ ప్లేన్ అంటారండి. ఇటువంటి వాళ్ళు ఫిజికల్ కంటే కూడా మెంటల్గా చాలా బాగా పనిచేస్తారు, ఎమోషనల్ ప్లేన్ అని అంటారు. ఇటువంటి వ్యక్తులు గనక గోల్డెన్ హార్ట్ పీపుల్స్ అండి. చాలామందిని ఇటువంటి వాళ్ళు గుడ్డిబగా నమ్మి మోసపోతూ ఉంటారండి. చాలామంది మోసపోయే వాళ్ళల్లో డేట్ ఆఫ్ బర్త్లో 3, 5, 7 ఉన్న వాళ్ళే. అదేవిధంగా 816 ఇది ప్రాక్టికల్ ప్లేన్ అని అంటారు. అంటే డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కడైనా 8, 1, 6 ఉంటే ఇటువంటి వ్యక్తులు దేన్ని గుడ్డిగా నమ్మరు, ప్రతి దానికి ప్రూఫ్స్ కావాలని అడుగుతారు. ఇటువంటి వాళ్ళు హార్డ్ వర్క్తోనే లైఫ్లో సక్సెస్ అవుతూ ఉంటారు. కాబట్టి 492 షార్ప్ మెమొరీ లైన్ అండ్ 357 ఎమోషనల్ ప్లేన్, ఇది మెంటల్ ప్లేన్, ఇది ఎమోషనల్ ప్లేన్, ఇది ప్రాక్టికల్ ప్లేన్. ఇప్పుడు మనం 6 చెప్పుకున్నాము, థాట్ ప్లేన్, విల్ ప్లేన్, యాక్షన్ ప్లేన్. మళ్ళీ పైనుంచి వస్తే మెమొరీ ప్లేన్, ఎమోషనల్ ప్లేన్, ప్రాక్టికల్ ప్లేన్. ఇంకా 2 ఉన్నాయి. ఇప్పుడు ఏంటి 456 గోల్డెన్ లైన్ అండి. అంటే ఏ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే 456 ఉంటే ఆ వ్యక్తి లైఫ్ కూడా గోల్డెన్ లైఫ్గానే ఉంటుంది. పర్ మంత్ ₹1,00,00,000 సంపాదించే యోగ్యత ఉంటుంది. ఉదాహరణకు ముఖేష్ అంబానీ వాళ్ళ బ్రదర్ అనిల్ అంబానీ అండి. అనిల్ అంబానీ వాళ్ళ బ్రదర్ డేట్ ఆఫ్ బర్త్లో, అనిల్ అంబానీ డేట్ ఆఫ్ బర్త్లో 456 ఉంది. సోనియా గాంధీ డేట్ ఆఫ్ బర్త్లో 456 ఉంది. అమీర్ ఖాన్ డేట్ ఆఫ్ బర్త్లో 45 ఉంది. జానీ లివర్ డేట్ ఆఫ్ బర్త్లో 45 ఉంది. ప్రభుదేవా డేట్ ఆఫ్ బర్త్లో 45 ఉంది. ఇలా చాలా మంది అండి. ఏ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లో అయినా 456 డేట్, మంత్, ఇయర్లో ఎక్కడైనా ఉండనివ్వండి, ఆ వ్యక్తి గోల్డెన్ లైఫ్ని అనుభవిస్తాడు. అదేవిధంగా 258 అంటే దీన్ని సిల్వర్ లైన్ రాజయోగ అంటారు, దీన్ని ప్రాపర్టీ లైన్ అంటారు. మీ డేట్ ఆఫ్ బర్త్లో గనక 2, 5, 8 గనక ఉంటే ఎటువంటి వ్యక్తులు 100% మల్టిపుల్ ప్రాపర్టీని కలిగి ఉంటారు, ఓన్ హౌస్ని కలిగి ఉంటారు. 258 గనక లేకపోతే మీరు ఇంకా రెంటింట్లోనే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గ్రిడ్ ఆధారంగా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ 8 యోగాలలో ఎన్ని ఉన్నాయి, మీ లైఫ్ ఎలా ఉందో మీరే తెలుసుకోవచ్చు. ఇది లోషో గ్రిడ్ యొక్క రహస్యం. ఓకే, చూశారు కదండి. మీరు కూడా లోషో గ్రిడ్ ఒకసారి వేసుకొని మీ యొక్క రాజయోగాలను పరీక్షించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.